అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇదైతే ఉగాది ముందు రోజైతే నేనైతే ఉగాది కోసం రంగు ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ఇదైతే ఉగాది థీమ్లో అయితే వేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఎలా అంటే ఉగాది రోజు కూడా అమావాస్య ఉందని ఉగాది లేట్గా చేసుకోవాలని అందరూ చెప్తున్నారు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలన్నీ చేసుకొని ప్రసాదం అయితే స్టార్ట్ చేసి ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే అంతా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకొని అదైతే మిక్సీ చేసేసాము. ప్రసాదాలన్నీ అయిపోయాకైతే మా అత్తయ్య అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా పూజ అయితే చేసుకొని పిల్లలందరూ మంచిగా దండం పెట్టేసుకొని ఆ విఘ్నేశ్వరునికి ఇంకా అంతా పూజ అయిపోయాకైతే వాళ్ళైతే గుడిలో దర్శనం చేసుకోవడానికి అయితే గుడికి అయితే వెళ్ళిపోయారు. గుడి నుండి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే ప్రసాదం అయితే ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేసేసింది. ఆ ఉగాది పచ్చడి తినడానికి అయితే వీళ్ళ వేషాలు మామూలుగా ఉండవు. ఇంకా అదంతా అయిపోయాకైతే నేనైతే మా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. మామిడికాయ వాడడం స్టార్ట్ చేసామా. ఈ రోజు లంచ్లోకి అయితే మామిడికాయతో చారు దుంపల పోపుతో అయితే లంచ్ కంప్లీట్ అయ్యింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్